అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. పోస్ట్ నేమ్ వచ్చేసరికి రీసెర్చ్ ఫెలోస్ అండి. ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో లీగల్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేయండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి రీసెర్చ్ ఫెలోషిప్ అండి. సో దీంట్లో లీగల్కి సంబంధించింది ఓపెన్ చేద్దాం. లా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లా కంప్లీట్ అయి ఉండాలి, అలాగే 1 నుంచి 5 years లోపు రీసెర్చ్ ఆర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, ప్రొఫెషనల్ లీగల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ మీద, ఫిజికల్ లాస్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ పాలసీ రిలేటెడ్ టు ట్యాక్సేషన్, పబ్లిక్ ఫైనాన్స్, డిజైరబుల్ మీద కేస్ డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చేసరికి 70,000. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years. 35 years ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే అంటే 1st January. అలాగే పర్ఫార్మెన్స్ది ఇవన్నీ ఇస్తారు. ఒకవేళ మీరు 16 days హాలిడేస్ పెడితే ఇయర్కి వచ్చి వాళ్ళు శాలరీ అనేది దాన్ని బేస్ చేసి కట్ చేస్తారు. రెమ్యునరేషన్, ఒకవేళ మీకు రెమ్యునరేషన్, మీ పర్ఫార్మెన్స్ బాగుండి రెమ్యునరేషన్ పెంచినా 10% కన్నా ఎక్కువ పెంచరండి. నో టీడీఏ, డిఏలు ఏమి ఉండవండి. ఇది జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్. అదర్ అలోనెన్స్ ఉండవు. దీనికి సర్వీస్ టర్మినేటెడ్ రీసెర్చ్ ఫెలో మీకు 30 days నోటీస్ ఇస్తారండి రిజిగ్నేషన్కి. అలాగే స్క్రీనింగ్ కమిటీ, దీనికి అప్లికేషన్స్ ఇప్పుడు ఈ పోస్ట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అక్కడ సెలెక్టెడ్ కమిటీ వాళ్ళు 2 ఉంటారు. ఒకరు డిప్యూటీ కమిషనర్, ఇంకొకరు అడిషనల్ కమిషనర్ అండ్ జాయింట్ సెక్రటరీ. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని అప్లికేషన్ని స్క్రూటినీ చేసి ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మెయిల్ ఐడి ద్వారా కానీ, వాళ్ళ ఫోన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ వాళ్ళు సెలెక్ట్ అయిన మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని, మీ ఇంటర్వ్యూ ఈ టైంలో ఈ ప్లేస్లో జరిగిద్ది, మీ ఒరిజినల్స్ తెచ్చుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే కాన్ఫిడెన్షియాలిటీ కూడా ఉందండి దీంట్లో. డీటెయిల్స్ ఏమీ బయటికి చెప్పకూడదు. ఇది ఎప్పట్లో అప్లై చేయాలంటే ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫిజికల్ కాపీ వితిన్ 21 days, ఎప్పుడైతే ఈ పబ్లికేషన్ రిలీజ్ అయ్యారో అప్పటి నుంచి 21 days లోపు పంపించాలి. ఎప్పుడు అంటే ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తుందంటే మండే టు ఫ్రైడే 3 PM to 5 PM. ఈ బిట్వీన్ లోపు మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళు లాస్ట్ డేట్ ఎప్పుడైనా మీకు డౌట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా మీకు క్లారిటీ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు 3 to 5 లోపు అవైలబుల్లో ఉంటారు. ఎనీ డీటెయిల్స్ క్లారిఫై చేయండి. నేను ఆల్రెడీ కాల్ చేసి కనుక్కున్నాను, వాళ్ళు ఏ డీటెయిల్స్ అయినా క్లారిఫై చేస్తా అన్నారండి. అలాగే అప్లికేషన్ రీసెర్చ్ ఫెలో వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ ఇవన్నీ ఏంటి, ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను ఈ అప్లికేషన్ ఫామ్ని కింద లింక్లో పెడుతున్నాను. అలాగే అప్లికేషన్ ఫామ్ని కూడా పెడుతున్నాను. డిగ్రీ, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఏమేమి ఇక్కడ అడిగారో అవన్నీ మీరు దీనికి అటాచ్ చేసి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి సిగ్నేచర్ చేసి మీరు వాళ్ళకి సెండ్ చేయాలండి. ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని నేను మీకు కింద సబ్స్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డీటెయిల్స్ ఏమైనా ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాలనుకుంటే అది లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్గా తెలుసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలాగే ఇంకా ఎన్నో లీగల్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తేవాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.